హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మార్నింగ్ ఒక షార్ట్ చూసాను. మిట్టి ఆర్ట్స్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ యంగ్ జనరేషన్ ఒక పని కోసం తాపత్రయపడుతుంది. మట్టిని ఉపయోగించి రకరకాల కళలను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. రీసెంట్గా నేను చూసిన పోస్ట్లో చూసింది మట్టి వినాయకుడిని. చిన్న వినాయకుడు కాదు ఫ్రెండ్స్, చాలా 6 feet 7 feet 7.5 పెద్దగా ఎంత హెవీగా ఉన్నాయో. ఇవి గల్లీస్లో అపార్ట్మెంట్స్ దగ్గర పెట్టుకోవడానికి తయారు చేసినటువంటి వినాయకుళ్ళు ఇవి. అంటే చిన్న ఇంట్లో కాకుండా, అంటే మట్టితో ఇంత రేంజ్ ఆఫ్ విగ్రహాల్ని మనం చూడడం ఇదే ఫస్ట్ కదండి. మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు ఊరికే అన్నారా? అసలు ముందు మనం ఎన్విరాన్మెంట్ని కాపాడాలి అండి. గట్టి ఆలోచన వీళ్ళల్లో బాగా ఉన్నట్టుంది. దాంతో ఈ సంకల్పానికి పూనుకున్నారు. ఇందులో హైలైట్ ఈ రీసైక్లింగ్ ప్రాసెస్. నాకు ఇది చూడగానే ఏమనిపించిందంటే, ధన సంపాదన లిమిటెడ్గానే ఉండాలి, ఆర్ సంపాదించిన ధనం మంచికే యూస్ అవ్వాలి. హెల్దీ వేలో సంపాదించడం, హెల్దీ వేలో ఖర్చు పెట్టడం, హెల్దీ పుణ్యం మనకి రావడం అన్నట్టు అనిపించింది. ఇంకా అందంగా కనిపించాలి, చాలా కలర్ఫుల్గా కనిపించాలి అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగించి వినాయకాన్ని చేయడం అత్యాశ లాంటిది. అందానికి ఎక్కడికెక్కడి హద్దు. ఆ అత్యాశకు పోయి పూజలు చేసి దాన్ని మళ్ళీ లాస్ట్కి ఏం చేస్తున్నాం, తినదరక్క అన్నట్టు దాన్ని వాతావరణాన్ని పాడు చేయడానికి తయారు చేస్తాం. సో నాన్ హెల్దీలో సంపాదించిన ధనం మనకు చేకూర్చిన పాపం వల్లే మిగిలింది. అది హెల్దీ వేలో సంపాదించింది, హెల్దీగా చేసింది, హెల్దీగా ఎంత మంచిగా కరిగిందో చూడండి. అలా మన ధన సంపాదన చాలా పాజిటివ్ వేలో కరిగిపోయి మనకి తిరిగి పుణ్యాన్ని చేకూర్చిన ఫీలింగ్ నాకు వచ్చింది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ వెబ్సైట్ని మీరు చూడండి. మీకు నచ్చింది ఏమైనా ఉంటే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ.